నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। దంక్ విలాయత్లోని ఒక వాగులో వాహనంలో చిక్కుకున్న 3 వ్యక్తులకు సంబంధించిన అత్యవసర కాల్కు అల్ దాహిరా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ యూనిట్ రెస్క్యూ బృందాలు స్పందించాయి। ఆ 3ని విజయవంతంగా రక్షించారు। వారు క్షేమంగా ఉన్నారని సిడిఏఏ తెలిపింది। అల్ దాహిరా గవర్నరేట్పై విస్తరించి ఉన్న తుఫాన్ క్రమంగా ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది। దీంతో అల్ దఖిలియా గవర్నరేట్, దక్షిణ అల్ బతీనా గవర్నరేట్, ఉత్తర అల్ బతీనా గవర్నరేట్ మరియు మస్కట్ గవర్నరేట్లలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది। నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక భద్రతా సూచనలను పాటించాలని కోరారు। ఖతార్ వ్యాప్తంగా వాతావరణం అస్థిరంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది। ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తాజా అప్డేట్లో వెల్లడించింది। బలమైన గాలులు, తక్కువ హారిజంటల్ విజిబిలిటీ ఉంటుందని వాహనదారులను హెచ్చరించింది। అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది। వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది। అధికారుల అప్డేట్లను ఫాలో కావాలని సూచించింది। తీర ప్రాంతాల్లో ఆగ్నేయం నుండి ఈశాన్యం వైపు గాలి గంటకు 8 నాట్ల వేగంతో గాలి వీస్తుందని, ఇది గంటకు 40 నాట్ల వేగానికి పెరిగి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది। ఇక సముద్ర పాలల ఎత్తు 2 నుంచి 4 అడుగుల నుండి 5 అడుగుల వరకు పెరుగుతుందన్నారు। కువైట్లో పలు ప్రాంతాల్లోని 7 ఓవర్ హెడ్ విద్యుత్ ప్రసార లైన్లు సేవలకు దూరమయ్యాయని విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది। వైమానిక రక్షణ నిరోధక చర్యల కారణంగా పడిన శిథిలాల వల్ల ఈ ఘటనలు జరిగాయని తెలిపింది। కొన్ని ప్రాంతాల్లో పాక్షిక విద్యుత్ అంతరాయాలు నమోదయ్యాయని, అత్యవసర రెస్పాన్స్ టీమ్స్ పరిస్థితిని పర్యవేక్షించాయని, వెంటనే విద్యుత్ను పునరుద్ధరించామని అధికార ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు। విద్యుత్ నెట్వర్క్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి నిరంతర సేవలు అందించేందుకు అత్యవసర బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని హయత్ చెప్పారు। అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు। బహ్రెయిన్లోని ఉన్నత క్రిమినల్ కోర్టు వ్యాట్ ఎగవేతకు పాల్పడిన ఒక వ్యాపారవేత్తకు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు బీహెచ్డీ 24,75,59.551 జరిమానా విధించింది। ఇక ఇప్పటి వరకు చెల్లించని వ్యాట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మరియు శిక్షాకాలం పూర్తయ్యాక అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది। ఆహార రిటైల్ షాప్ యజమాని ఒకరు నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూకి తప్పుడు పత్రాలు సమర్పించాడు। దిగుమతి రికార్డులను నిర్వహించడంలో విఫలమయ్యాడు। ఇలాంటి పద్ధతుల ద్వారా వ్యాట్ ఎగవేసినట్లు దోషిగా తేలాడు। పైగా నోటీస్ జారీ చేసినప్పటికీ నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు। విచారణలో నిందితుడు వ్యాట్ను తప్పించుకునేందుకు చెల్లించాల్సిన మొత్తాలను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపి తప్పుడు వ్యాట్ రిటర్న్లను సమర్పించినట్లు వెల్లడైంది। పన్ను ఎగవేత ఆరోపణలతో తవాసుల్ యాప్ ద్వారా అందిన ఒక ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది। అధికారులు కంపెనీ శాఖల్లో తనిఖీలు నిర్వహించారు। వ్యాపారవేత్త తప్పుడు పత్రాలను సమర్పించాడని, వ్యాట్ మినహాయింపులను సక్రమంగా క్లెయిమ్ చేయలేదని, ఇన్వాయిస్లను జారీ చేయడంలో విఫలమయ్యాడని, దిగుమతులు, సేవలకు సంబంధించిన క్రమబద్ధమైన అకౌంటింగ్ రికార్డులను నిర్వహించలేదని అధికారులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు। యూఏఈ రెసిడెంట్ ఫ్యామిలీల కోసం దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఉచిత ప్రవేశ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది। ఈ సీజన్ ముగిసేలోపు సందర్శకులు ఈ ఆకర్షణను సందర్శించి ఆస్వాదించడానికి ఇది ఒక అవకాశాన్ని అందిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు। మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు। సందర్శకులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గార్డెన్లోకి ప్రవేశించవచ్చు। ఉచిత ప్రవేశం కోసం ప్రత్యేకంగా కేటాయించిన గేట్ 3ని ఉపయోగించుకోవాలని సూచించారు। 12 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సీజన్లో మిగిలిన కాలానికి ఉచిత ప్రవేశాన్ని పొందొచ్చు। ఇది నివాసితులు మరియు పర్యాటకులు ఇద్దరికీ వర్తిస్తుందని పేర్కొంది। వ్యక్తిగత నివాసితులు చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడిని చూపించడం ద్వారా దిర్హాం 52.50 ధర కలిగిన రాయితీ టికెట్లను పొందొచ్చు। ఈ టికెట్లు గేట్ 1 మరియు గేట్ 2 వద్ద అందుబాటులో ఉన్నాయి। సౌదీ అరేబియాలో ఈ వీకెండ్ వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తెలిపింది। ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది। నివాసితులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, లోయల వంటి వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది। మీడియా, అధికారిక సోషల్ ప్లాట్ఫామ్ల ద్వారా జారీ చేసిన భద్రతా సూచనలను ఫాలో కావాలని కోరింది। మక్కా, రియాద్, తబూక్, అల్ జౌఫ్, హైల్, ఉత్తర సరిహద్దులు, మదీనా, అల్ బహా, అసీర్, జాజన్, నజ్రాన్,
ఖాసిం మరియు తూర్పు ప్రావిన్స్తో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా ద్వీపకల్పంపై వెచ్చని ఉపరితల గాలి, చల్లని ఎగువ స్థాయి ద్రోణుల పరస్పర చర్య కారణంగా ఉరుములు, భారీ వర్షాలు మరియు వడగండ్ల వానలకు దారితీస్తుందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పర్యావరణ, జల మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గత వారాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 9 ప్రాంతాల్లోని 63 పర్యవేక్షక కేంద్రాలు వర్షపాతం నమోదు చేశాయి. అసిరి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అభా విమానాశ్రయంలో 52 మిల్లీమీటర్ల, బల్కాన్లోని అల్ ఫహాలో 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎత్తైన మరియు మైదాన ప్రాంతాలు వర్షం, వడగండ్లు మరియు దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్నాయని తెలిపింది. అసీర్లో కురిసిన వర్షం ఈద్ వేడుకలకు ఒక గమ్యస్థానంగా ఈ ప్రాంత ఆకర్షణను మరింత పెంచిందని పేర్కొంది. రియాద్ ప్రాంతంలోని అల్ అఫ్లాజ్లో 14.2 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, తూర్పు ప్రావిన్స్లోని బల్జురాషి, అల్ బహాలోని అల్ మహ్మదియాలో 11.2 మిల్లీమీటర్లు మరియు యాబ్రిన్లో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్ బహా మరియు ఉత్తర ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.